అయితే మీ ట్రావెల్ చూసుకుంటే గనక అంటే జనరల్‌గా ఎవరైనా కూడా ఒక డైరెక్టర్ అనగానే ఒక మ్యూజిక్ డైరెక్టర్‌ను కొంతమందితో అసోసియేట్ అవుతా ఉంటారు. ఇంకా రెగ్యులర్‌గా ఉంటారు. బట్ మీరెప్పుడు కూడా ఒకళ్ళతో అసోసియేట్ అయ్యలేరు. మారుతా వస్తున్నారు కదా! మ్యూజిక్ డైరెక్టర్స్. ఫర్ ద ఫస్ట్ టైమ్ తమన్ గారితోటి. అవును, అవును. సో, ఏంటి అంటే ఒకళ్ళతో ఉండడం ఇదే లేదా? లేదండి, మూవీ ఎలా దాన్ని కుదురుతది? బట్టి ఈ మూవీకి తమన్ గారు అవసరం. హ్మ్. ఆయన గ్రాండియర్, హ్మ్. ఆయన విజువల్‌కి ఇచ్చే ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హ్మ్. అండ్ ఆ కొరియన్ ఫీల్ హ్మ్. ఇవన్నీ తెలిసిన వ్యక్తి. ఇవన్నీ జనాలు ఎంజాయ్ చేసే విధంగా చేయగలగల మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. సో, అందుకని ఈ మూవీ తమన్ గారితో వెళ్ళడం జరిగింది. ఆ గ్రాండ్‌నెస్ కోసం. హ్మ్. యాహ్! అంటే తమన్ గారితో పెట్టుకుంటే మరి బాక్సులు కూడా పగిలిపోతూ ఉంటాయి. అవును. మరి కొరియన్ కనకరాజుకి ఎలగొట్టారు? ఆ రేంజ్‌లో అవసరమైందా? లేతే లేదండి, ఆ హ్మ్. రేంజ్‌లో ఉంటది డెఫినిట్‌గా. అంటే హ్మ్. కైండ్ ఆఫ్ ఒక స్టైలైజ్డ్ హ్మ్. కొరియా అంతా ఒక స్టైలైజ్డ్ మ్యూజిక్. ఈ హ్మ్. అనంతపూర్ అంతా గూడా ఒక చిన్న మాస్ మ్యూజిక్. ఆ హ్మ్. 2 చేయగలిగే వ్యక్తి తమన్ గారే. హ్మ్. అంటే ఈ సినిమాకి హ్మ్. అనుకునింది. హ్మ్. సో, అందుకని తమన్ గారితో యెస్. వ అయితే మొన్న 'ఓజీకి' మ్యూజిక్ కొట్టాల్సొచ్చినప్పుడు అక్కడి నుంచి కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ తెప్పించి అవును, అవును, అవును. చాలామంది అంటే వాళ్ళే మర్చిపోయిన ఇన్‌స్ట్రుమెంట్స్ యాహ్! కొన్ని యాహ్! అక్కడ లోకల్ ఫ్లేవర్ సంగీత ఆ! ఆ! ఇన్‌స్ట్రుమెంట్లు ఆ! తీసుకొచ్చి 'ఓజీకి' చేశారు. అది హ్మ్. బాగా వర్కౌట్ హ్మ్. అయింది హ్మ్. గదా! హ్మ్. మరి కొరియన్‌కి కూడా ఏమైనా తీసుకొచ్చారా? లేకపోతే 'ఓజీయే' వాడేసారా? లేదు, లేదు. తెచ్చామండి. కొరియన్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఆ! కొరియా రిలేటెడ్‌గా వాళ్ళ కల్చరల్‌లో ఉండే ఇన్‌స్ట్రుమెంట్స్ హ్మ్. అవన్నీ గూడా చేయడం జరిగిందండి. హ్మ్. యాహ్! యెస్.